సోదరిమణి నిర్మల గారు, సెట్విన్ చైర్మన్ గిరిధర్ రెడ్డి గారు, ఫుడ్ కార్పొరేషన్ చైర్మన్ ఫహీం గారు, మధు ముదిరాజ్ గారు, కాటా శ్రీనివాస్ గారు, చంద్రశేఖర్ గారు, గాలి అనిల్ గారు, ఉజ్వల్ రెడ్డి గారు, మరి అదేవిధంగా శశికళారెడ్డి గారు, రాజిరెడ్డి గారు, ఎవరైనా పేర్లు డాష్ మీద మర్చిపోతే క్షమించాలి. ఈరోజు సంగారెడ్డి చరిత్రలోనే కాదు, తెలంగాణ చరిత్రలో ఒక ప్రత్యేక దినంగా, ఒక పండుగ నిలబడిపోతుంది. తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత మరి గతంలో అధికారంలో ఉన్న 10 ఏళ్ళు ఉన్న వాళ్ళు రేషన్ కార్డు ఇవ్వలేదు. ఆహార భద్రతకి, మన భద్రతకి ఎంతో సార్థకత ఉన్న ఈ రేషన్ కార్డు గతంలో అధికారంలో ఉన్న వాళ్ళు 10 ఏళ్ల పాటు ఏ రేషన్ కార్డు ఇవ్వలేదు. ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ఏర్పడ్డ కాంగ్రెస్ ప్రభుత్వంలో మరి నిరుపేదలకి ఎంతో అవసరం ఉన్న రేషన్ బియ్యం కానీ, రేషన్ కార్డు విషయంలో కానీ కొన్ని విప్లవాత్మక మార్పులు తీసుకొచ్చాము. రేవంత్ రెడ్డి గారి ఆలోచన మేరకు తెలంగాణ రాష్ట్రంలో ఈరోజు 85% జనాభాకి 3,42,00,000 మందికి సుమారు 1,06,00,000 రేషన్ కార్డులు. మరి ఈరోజు తెలంగాణ వ్యాప్తంగా పంపిణీ కార్యక్రమం, ఈ రేషన్ కార్డుల పంపిణీ కార్యక్రమం ఇక్కడ సంగారెడ్డిలో ముఖ్యమంత్రి గారి చేతుల ద్వారా ఈ కార్యక్రమం మొదలవుతున్న విషయం నేను ఎంతో సంతోషంగానే మనవి చేస్తున్నాను. మిత్రులారా, గత ప్రభుత్వాలు అధికారంలో ఉన్నప్పుడు మనకి రేషన్ కింద దొడ్డు బియ్యం వచ్చేవి. ఆ దొడ్డు బియ్యం ఇంగ్లీష్లో కోర్స్ గ్రెయిన్స్ అనేవాళ్ళు. 90% దొడ్డు బియ్యం మీ అందరికి తెలుసు. అక్కలు చెల్లెళ్ళు మీరు జాగ్రత్త వినాలి. రేషన్లో మీకు వచ్చే దొడ్డు బియ్యాన్ని 80-90% తినకపోయేవాళ్ళు. ఆ దొడ్డు బియ్యాన్ని మళ్ళీ 5 రూపాయలకు 10 రూపాయలకు కిలోకి అమ్ముకొని రైస్ మిల్లర్లో అక్రమ దందా బీర్ కంపెనీలకో కోళ్ల ఫారాలకో అమ్ముడు పోయాయి. దాని మీద ఒక విప్లవాత్మక మార్పు తీసుకొచ్చి మన కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత సన్న వడ్లకి 500 రూపాయలు బోనస్ ఇచ్చి సన్న వడ్లు మరి మన రైతులు వేసుకునే విధంగా ప్రోత్సహించి ఆ వడ్లని కొనుగోలు చేసి ఆ వడ్లని మిల్లింగ్ చేసి ఈరోజు తెలంగాణ వ్యాప్తంగా మనం రేషన్లో 3,42,00,000 మందికి మనిషికి 6 కిలోలు ఉచితంగా ప్రతి నెల మంచి నాణ్యత ఉన్న సన్న బియ్యం ఇస్తున్న విషయం అక్కలు చెల్లెళ్ళు అన్నలు తమ్ముళ్ళు అందరూ గమనించాలి. గతంలో ఏ ప్రభుత్వంలో లేదు. భారతదేశంలో 29 రాష్ట్రాల్లో తెలంగాణలో ఇస్తున్నట్టుగా నాణ్యతతో సన్న బియ్యం ఎక్కడ కూడా ఇవ్వడం లేదు. మిత్రులారా, ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో ప్రతి సంవత్సరం 14,894 కోట్ల రూపాయల ఖర్చుతో తెలంగాణ రాష్ట్రంలో నిరుపేదలకి, మధ్యతరగతి వాళ్ళకి 3,42,00,000 మందికి 1,06,00,000 తెల్ల కార్డుల ద్వారా, రేషన్ కార్డుల ద్వారా 14,800 కోట్ల రూపాయలతో మన కాంగ్రెస్ ప్రభుత్వం
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వం 85% జనాభాకి